నా ఊరి రైతు ప్రజల కోసం నా ఊర్లోకి 24 గంటలలో వాటర్ వస్తాయని ఇరిగేషన్ ఆఫీసర్ లెటర్ ప్యాడ్ మీద రాసిస్తేనే రాసిచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి మేము ఈ ఉద్యమాన్ని విరమిస్తాం. అంతవరకు విరమించే ప్రసక్తే లేదు. రైతన్నల సమైక్యత, రైతన్నల డిమాండ్, రైతన్నల డిమాండ్, రైతన్నల డిమాండ్, రైతన్నల డిమాండ్, రైతన్నల డిమాండ్, రైతన్నల డిమాండ్. గంటల పరిష్కారంకి వస్తేనే రమ్మనండి, దేనికైనా సిద్ధమే. జై హింద్. బోర్ 200 కుటుంబాలు సార్. ఇవాళ 200 కుటుంబాలు నాట్లు వేసుకుని ఒకరు 5 ఎకరాలు 6 ఎకరాలు వేసుకున్నారు. చుక్క నీళ్ళు పోస్తారు, బోర్ నీళ్ళు. అయితే ఆ కెనాల్ బంద్ చేసి సార్, దానికోసం మేము అక్కడ ఎవరే బంద్ చేసినట్టు సార్. అది కెనాల్ అయితే వీళ్ళ విలేజ్ నుంచి రావాల్సింది మ్యాప్ చేస్తున్నారు. అదే కదా కొత్తది ఒకటి మ్యాప్ చేస్తున్నారు సార్. అయితే అంతకుముందు మల్లేశంపల్లి విలేజ్లోకి వస్తలేమంటే పాత మ్యాప్ ప్రకారం చేస్తే ఇది కొంచెం ఆపినట్టున్నారు. మాకు వాటర్ వస్తలేమని వీళ్ళు పరిష్కారం అయితే రోడ్ మీద కూర్చుంటే మాట్లాడతారు. రోడ్డు మీద కూర్చుంటే దానికి వేరే మార్గం ముందు కూడా ఇక్కడ ఈ ఊళ్ళోనే మనం చేసిన మల్లేశంపల్లి ముంగట అలవాటు అయిపోద్ది. మనం లీగల్గా యాక్షన్ తీసుకోకుండా ఇంతే నడుస్తూ ఉంటుంది కదా. అర్థమైందా? పొలిటికల్ గా పట్టించుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, ఓట్ల ఎలక్షన్స్ రోడ్ల మీద కూర్చుంటే సమస్య ఉంటే సాల్వ్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, సామరస్యంగా మాట్లాడుకోవాలి. చూడండి బాబు, ఇక్కడ మీరు ఏదైనా ఉంటే పిల్లకాలకు దాని శాంక్షన్ టైప్ లో ప్లాన్ చేసుకుని మీకు వచ్చే విధంగా ఏమైనా లీగల్ గా ప్లాన్ చేసుకుని